వెల్కమ్ టు జీకే న్యూస్ 9. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణ కేంద్రంలో పిఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముందస్తు తెలంగాణ బోనాల పండుగ సంబరాలు ప్రధానోపాధ్యాయుడు కన్నం రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ యొక్క బోనాలను సాంప్రదాయబద్ధంగా విద్యార్థుల నృత్యాలతో, డప్పుల దరువులతో, డోలు బాజాలతో బోనాలను పాఠశాల నుండి మార్కెట్ బజారు మీదుగా విద్యార్థుల పోతురాజుల ఆటపాటలతో తీసుకువెళ్లి తిరిగి పాఠశాలకు తీసుకుని వచ్చి పూజలు నిర్వహించారు. అంబరాన్నంటిన ఈ సంబరాలను చూసి పట్టణ ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థులను మరియు బోనాల పండుగను ఉద్దేశించి ప్రధానోపాధ్యాయులు కన్నం రమేష్ మరియు పాఠశాల సిబ్బంది మీడియాతో మాట్లాడుతూ బోనాల పండుగ అనేది మన తెలంగాణ పండుగలలో సంస్కృతి సాంప్రదాయంలో భాగమని అన్నారు. అలాగే బోనాలు ఎత్తుకున్న విద్యార్థినులు కూడా మాట్లాడి వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కన్నం రమేష్తో పాటు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పిఎం శ్రీ జెడ్పిహెచ్ఎస్ కొత్తపల్లిలో అంగరంగ వైభవంగా మా పాఠశాల విద్యార్థులు 400 పైచిలకు విద్యార్థులు మరియు మా స్టాఫ్ సోదరిమణులు అందరూ కూడా మరి బోనాల పండుగని చాలా ఆడంబరంగా నిర్వహించడం జరిగింది. మరి ఆ తల్లి దీవెనలతోటి రాబోయే సంవత్సరంలో మేము మొన్న అనుకున్నట్టుగా దాదాపు 430 అడ్మిషన్స్ వరకు ఇప్పుడు వచ్చినాయి. వచ్చే సంవత్సరం 500 కూడా దాటి ఇంకా మా పాఠశాల అన్ని రంగాలలో ముందుకెళ్లాలని కోరుతూ గ్రామస్తులు అందరూ కూడా సహకారం అందజేయాలని నేను ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు అనూష. నేను ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ సోషల్గా పనిచేస్తున్నాను పిఎంసీ జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో. ఈరోజు బోనాలు ఫెస్టివల్ని మేము జరుపుకున్నాము. ఈ ఫెస్టివల్ని జరుపుకుంటూ పిల్లలకి ఈ పండగ వాతావరణం తెలియజేస్తూ, అదేవిధంగా సంస్కృతి విలువలను, తెలంగాణ చారిత్రక విలువలను అన్నిటిని మేము పిల్లలకి తెలియజేయడం మా ఉద్దేశము. అదేవిధంగా సంస్కృతి మనము పాఠశాలలో జరుపుకోవడం ద్వారా మన ముందు తరాలకు, అదేవిధంగా విద్యార్థులకు తెలియజేస్తుంది. సంస్కృతి అనేది మనకు ముఖ్యంగా మన గుర్తింపు, తెలంగాణ యొక్క గుర్తింపు ఈ సంస్కృతి అనేది. బోనాల పండుగ కానీ, బతుకమ్మ పండుగ కానీ మా పాఠశాలలో చాలా అద్భుతంగా జరుపుకుంటాము. విద్యార్థులకు వీటి ప్రత్యేకతను తెలియజేస్తాము. ధన్యవాదాలు. జెడ్పిహెచ్ఎస్ కొత్తపల్లి పాఠశాలలో ఆషాఢం బోనాలు ఘనంగా చేసినాం. అసలు ఆషాఢం బోనం ఎందుకు చేస్తారు అని అంటే, బోనం అంటే భోజనం అని అర్థం. ఆషాఢంలో ఎందుకు బోనాలు చేయాలి, వేరే మాసంలో ఎందుకు చేయొద్దంటే, ఒకప్పుడు ప్లేగు వ్యాధి అనేది హైదరాబాద్లో ప్రబలిల్లింది. దానికి గుర్తుగా నిజాం రాజులేమో దాని నిర్మూలన గుర్తుగా చార్మినార్ను కట్టించారు. కానీ మన తెలుగు వాళ్ళందరూ ఆ ప్లేగు వ్యాధి తగ్గించడానికి ఏం చేయాలని ఆలోచిస్తే, అందులో పనిచేసేటువంటి కొంతమంది ఉజ్జయినిలో పనిచేసేటోళ్ళు అక్కడ ఉన్నట్టు వాళ్ళ ద్వారా తెలుసుకొని ప్లేగు వ్యాధి తగ్గిపోతే బోనాలు చేస్తామని నగరంలో గోల్కొండలో మొట్టమొదటిసారిగా భోజనాలు ప్రారంభించడం జరిగింది. తర్వాత లష్కర్ బోనాలు ఈ విధంగా కాలక్రమేణా ప్రపంచంలోనే ప్రఖ్యాతి గడించింది తెలంగాణ బోనాలు అనేది. తెలంగాణలోకి బోనాలు, బతుకమ్మ అనేది ప్రపంచంలో ఖ్యాతి గడించినటువంటి ఘన చరిత్ర మన తెలంగాణది. ధన్యవాదాలు. Good afternoon. Today we have celebrated Bonalu festival in our school. It is celebrated in the month of Ashadam, which comes in July or August month. It is a Thanksgiving festival. It is celebrated with fervor, with great fervor in our school. Here, bonum, which is meal prepared with jaggery, and it is placed in pots. It is called as ghatam, and that is offered to the goddess Mahankali as thanksgiving. Thank you.
Good afternoon, everyone. Myself, Kanya Kumari, working as school assistant in ZPHS Kottapalli. Today we have celebrated Bonalu festival in Hyderabad, where it is celebrated to offer thanksgiving to the goddess Mahankali. And in our school we celebrate all the festivals related to Telangana culture, and this is one of them. During Dasara also we celebrate the Batkama festival here. All our children are very enthusiastic and very happy to celebrate, and whatever we do here, whatever we celebrate here, it will be very grand success. And with the cooperation of our HM sir, we all are very happy to celebrate all the festivals regarding our Telangana culture and tradition. Thank you for giving me this opportunity. అందరికీ శుభ మధ్యాహ్నం. సిహెచ్ రజిత, జడ్పిహెచ్ఎస్ కొత్తపల్లి, ఎస్ఏ తెలుగు. ముందస్తుగా తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. మా పాఠశాలలో ప్రతి పండుగను కుల మతాలకు అతీతంగా ప్రతి పండుగను పిల్లలందరికీ పరిచయం చేయడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. దీనికి మాకు ప్రోత్సాహం అందిస్తున్నటువంటి మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కన్నం రమేష్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ఇక్కడ ప్రకృతితో మమేకమై చేసే ప్రతి పండుగను తెలంగాణ వాళ్ళు చేయడం అనేది అదృష్టంగా భావిస్తారు. అదే ముందు తరాలకు అందించడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేస్తూ అన్ని విషయాలలో పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళడానికి సర్వదా కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మా పిల్లలు అన్ని రంగాల్లో ముందుకెళ్ళడానికి మాకు సహకరిస్తున్నటువంటి మా తెలంగాణ గ్రామ దేవతలందరికీ మా పాదాభివందనం చేస్తున్నాం. ధన్యవాదాలు. मेरा नाम ज्योति, जेडपीएचएस कोत्तपल्ली में हिंदी भाषा के अध्यापिका के रूप में काम कर रही हूँ. हमारे कोत्तपल्ली पाठशाला में आज बोनाल उत्सव को मना रहा है, और यह बोनाल उत्सवों के बारे में बच्चों को मालूम करने के लिए, जानकारी प्राप्त करने के लिए, इसकी विशेषता के बारे में सब छात्रों को जानकारी प्राप्त करने के लिए इसी तरह कई प्रकार के उत्सवों को मनाए जा रहे हैं. बोनाल और एक भारत श्रेष्ठ भारत जैसे हिंदी उत्सव, हिंदी भाषा दिनोत्सव और सभी बतकम्मा जैसे कई प्रकार के उत्सवों को हमारे पाठशाला में मनाकर छात्रों को उस प्रकार के उत्सवों के बारे में जानकारी प्राप्त करने के लिए हम बहुत प्रयास कर रहे हैं. और इस अवकाश देने का हमारे प्रधान अध्यापक को धन्यवाद. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. మై నేమ్ ఇస్ శానుశ్రీ. ఐఎమ్ ఫ్రమ్ జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్. ఇవాళ మేము మా స్కూల్లో బోనాల సెలబ్రేషన్ చేసుకున్నాము. నేను బోనం ఎత్తుకున్నాను. ఇవాళ చాలా ఆనందంగా అనిపించింది. మేము అక్కడ మార్కెట్ రాక వెళ్ళొచ్చాము అందరం కలిసి. ఇవాళ అందరం మంచిగా కలర్ డ్రెస్సెస్ వేసుకున్నాం. చాలా సంతోషంగా అనిపించింది. థ్యాంక్ యూ. Good afternoon everyone. My name is Akshita. I am from 10th class in ZPHS కొత్తపల్లి. ఈరోజు మా పాఠశాలలో బోనాల ఫెస్టివల్ జరుపుకున్నాము. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ ఎత్తుకోగానే బోనాలు నాకు చాలా భయం వేసింది. తర్వాత చివరి వరకు నాతో ఎత్తుకునేసరికి అమ్మవారు నా తోడు నడిపించినట్టు అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఈరోజు మా స్కూల్ అందరూ కలర్ఫుల్ డ్రెస్సెస్ వేసుకొని వచ్చారు. అందరూ చాలా ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేసిరు. చివరి వరకు హ్యాపీగా జరిగింది. ఈ పండుగను హైదరాబాద్లో మాంకాలమ్మ బోనాలు అని అంటారు. మా పాఠశాలలో ఈరోజు మేము జరుపుకున్నాము. పోయినసారి 888లో 2 సీట్స్ వచ్చాయి. ఈసారి అమ్మవారి దయ వల్ల 10 సీట్స్ రావాలని కోరుకుంటున్నాను. ఈ అమ్మవారి దయ వల్ల 10th ఫస్ట్ రావాలనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మా హెడ్ మాస్టర్ సార్కి ధన్యవాదాలు.
Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.